రుస్తుం మైనింగ్ కేసులో A4గా ఉన్న నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ ఇవాళ కోర్టులో హాజరుపరచనున్నారు. 2 నెలలుగా పరారులో ఉన్న కాకాని నిన్న బెంగళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు ఆయన నెల్లూరుకు తరలించారు. ఇవాళ వైద్య పరీక్షలు జరిపించి అనంతరం వెంకటగిరి మున్సిఫ్ కోర్టులో హాజరుపరుస్తారు. కాకాని అరెస్టుపై ఇప్పటికే వైసీపీ శ్రేణులు బగ్గుమంటున్న నేపథ్యంలో కోర్టు పరిసర ప్రాంతాల్లో భద్రత ఏర్పాట్లు చేశారు. బారికేడ్లు ఏర్పాటు చేసి నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నారు పోలీసులు. రుస్తుం మైనింగ్ కేసులో A4గా ఉన్న నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ ఇవాళ కోర్టులో హాజరుపరచనున్నారు. 2 నెలలుగా పరారులో ఉన్న కాకాని నిన్న బెంగళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు నెల్లూరుకు తరలించారు. ఇవాళ వైద్య పరీక్షలు జరిపించి అనంతరం వెంకటగిరి మున్సిఫ్ కోర్టులో హాజరుపరుస్తారు. కాకాని అరెస్టుపై ఇప్పటికే వైసీపీ శ్రేణులు బగ్గుమంటున్నాయి. ఈ నేపథ్యంలో కోర్టు పరిసర ప్రాంతాల్లో భద్రత ఏర్పాటు చేశారు. బారికేడ్లు ఏర్పాటు చేసి నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నారు. రుస్తుం మైనింగ్ కేసులో A4గా ఉన్న నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ ఇవాళ కోర్టులో హాజరుపరుచనున్నారు. 2 నెలలుగా పరారులో ఉన్న కాకాని నిన్న బెంగళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు ఆయన నెల్లూరుకు తరలించారు. ఇవాళ వైద్య పరీక్షలు జరిపించి అనంతరం వెంకటగిరి మున్సిఫ్ కోర్టులో హాజరుపరుస్తారు. కాకాని అరెస్టుపై ఇప్పటికే వైసీపీ శ్రేణులు బగ్గుమంటున్న నేపథ్యంలో కోర్టు పరిసరాల్లో భద్రత ఏర్పాటు చేశారు. బారికేడ్లు ఏర్పాటు చేసి నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నారు పోలీసులు. రైట్, కాకాని గోవర్ధన్ అరెస్ట్కి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరసింహులు లైవ్ ద్వారా అందిస్తారు. నరసింహులు, రుస్తుం మైనింగ్ కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. రుస్తుం మైనింగ్ వ్యవహారంలో A4గా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవాళ కోర్టులో హాజరుపరుచున్నారు. కాకాని అరెస్టు నేపథ్యంలో కోర్టులో హాజరుపరిచిన నేపథ్యంలో అక్కడ భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నరసింహులు అందిస్తారు. నరసింహులు, నిన్న బెంగళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు ఆయన్ను నెల్లూరుకు తరలించారు. ఇవాళ వైద్య పరీక్షలు జరిపించిన అనంతరం వెంకటగిరి మున్సిఫ్ కోర్టులో హాజరుపరుస్తారు. కాకాని అరెస్టుపై ఇప్పటికే వైసీపీ శ్రేణులు బగ్గుమంటున్న నేపథ్యంలో కోర్టు పరిసరాల్లో భద్రత ఏర్పాటు చేశారు. బారికేడ్లు ఏర్పాటు చేసి నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నారు పోలీసులు. రుస్తుం మైనింగ్ కేసులో A4గా ఉన్న నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ ఇవాళ కోర్టులో హాజరుపరచనున్నారు. 2 నెలలుగా పరారులో ఉన్న కాకాని నిన్న బెంగళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు ఆయన నెల్లూరుకు తరలించారు.
ఇవాళ వైద్య పరీక్షలు అనంతరం జరిపించి నెల్లూరు వెంకటగిరి మున్సిఫ్ కోర్టులో హాజరుపరుస్తారు. కాకాని అరెస్టుపై ఇప్పటికే వైసీపీ శ్రేణులు బగ్గుమంటున్నాయి. ఈ నేపథ్యంలో కోర్టు పరిసరాల్లో భద్రత ఏర్పాట్లు చేశారు. బారికేడ్లు ఏర్పాటు చేసి నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నారు పోలీసులు. రెడ్డి అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నరసింహులు అందిస్తారు. నరసింహులు, రైట్. నరసింహులు, మీ ఆడియో మ్యూట్లో ఉంది, అన్మ్యూట్ చేయండి. హలో హలో రైట్ నరసింహులు, చెప్పండి. ప్రస్తుతం మనం నెల్లూరు డిటిసి సెంటర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ మనం గమనించినట్లయితే గత రాత్రి నెల్లూరు డిటిసి సెంటర్ కి తీసుకొచ్చినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఇవాళ తెల్లవారుజామున ఇక్కడ వెంకటాచలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత నేరుగా తిరిగి డిటిసికి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆయన డిటిసిలోనే ఉన్నారు. డిటిసికి తీసుకొచ్చిన తర్వాత జరగాల్సినటువంటి ముఖ్యంగా కోర్టుకు ముందు తీసుకోవాల్సినటువంటి ఫార్మాలిటీస్ అన్నింటినీ కూడా పూర్తి చేస్తూ ఉన్నారు. ఇప్పటికే అక్కడ ఆయన కుటుంబ సభ్యులతో పాటు అల్లుడు సందీప్ రెడ్డి మిగిలినటువంటి వాళ్ళందరినీ కూడా లోపలికి తీసుకెళ్లి అక్కడ విచారణ చేపడుతూ ఉన్నారు. ఇంకోవైపు రెవెన్యూ అధికారులు అంటే ఈ కేసులకు సంబంధించినటువంటి అటు మైనింగ్ అధికారులకు సంబంధించినటువంటి అందరినీ పిలిపించి దానికి సంబంధించిన ఫార్మాలిటీస్ అన్నింటినీ కూడా కంప్లీట్ చేసేటటువంటి ప్రయత్నం ఇక్కడ కొనసాగుతూ ఉంది. వాళ్ళందరూ కూడా ఇప్పుడు లోపలే ఉన్నారు. కొద్దిసేపటి తర్వాత అంటే ఇక్కడ నుంచి నేరుగా గూడూరు మున్సిపల్ కోర్టు తరలించాల్సి ఉంది. అయితే మున్సిపల్ సివిల్ జడ్జి అక్కడ సెలవులో ఉన్నందువల్ల దానికి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి వెంకటగిరి మున్సిపల్ జడ్జి దగ్గరికి ప్రవేశపెట్టేటటువంటి అవకాశం ఉంది. దానికోసం వెంకటగిరి మున్సిపల్ కోర్టులో కూడా ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. అక్కడ ఎవరికి కూడా రాకుండా మిగిలినటువంటి అన్ని గట్టి బందోబస్తు చర్యలు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి అంటే డిటిసి సెంటర్ దగ్గర మనం ఉన్నాము. ఆ డిటిసి సెంటర్ లో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కానీ గమనించినట్లయితే దాదాపు కిలోమీటర్ దూరం వరకు కూడా ఇక్కడ ఎవరిని కూడా పోలీసులు కానీ మిగిలినటువంటి సివిలియన్స్ కానీ పార్టీ నాయకులు అందుబాటులో దగ్గరకు కూడా రానికుండా కూడా ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా ఇటు పారామిలిటరీ పోలీసులు కానివ్వండి, అలాగే ఎయిర్ పోలీసులు మిగిలినటువంటి గట్టి బందోబస్తు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనం ఇక్కడ చూడొచ్చు. దాదాపు అంటే ప్రొడ్యూస్ చేయాల్సి ఉన్నందున కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి అన్ని ఫార్మాలిటీస్ అన్నింటినీ కూడా జిల్లా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం అన్ని చర్యలు కూడా చేపడుతున్నటువంటి కూడా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు మనం గమనించినట్లయితే ఇక్కడ ఈ డిటిసి సెంటర్ లో ఇప్పటికి వాళ్ళ కుటుంబ సభ్యులు, కొందరు బంధువులు, ఆ కేసుకు సంబంధించినటువంటి ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి కొందరు కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి కూడా మనం ఇక్కడ నేరుగా చూడొచ్చు. మొత్తంగా ఇవాళ మరికొద్ది సేపట్లో కాకాని గోవర్ధన్ రెడ్డిని ఇక్కడ నుంచి వెంకటగిరికి తరలించేటటువంటి అవకాశం ఉంది. అక్కడ జడ్జి తన ప్రకారం ఆయన నిర్ణయం ప్రకారం నేరుగా అక్కడ నుంచి జైలుకు తరలించే ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టుగా కూడా మనకున్నటువంటి ప్రాథమిక సమాచారం ఇక్కడ ఉంది. రైట్, థ్యాంక్ యూ నరసింహులు.